హాయ్ మై డియర్ ఫైనల్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం బయోట్ సావర్ట్స్లా బయోట్ సావర్ట్స్లా వచ్చి లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్లో చూసాం. ఓకేనా, మీకు సెకండ్ కేసు వచ్చి దీంట్లో సర్క్యులర్ లూప్. వాడు బయోట్ సావర్ట్స్లా అడిగి లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ అడిగాడా, సర్క్యులర్ లూప్ అడిగాడా అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా, సర్క్యులర్ లూప్కి వచ్చేసరికి చూడండి ఎలా ఉంటుందంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్. దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం. ఓ అనే పాయింట్ నుంచి ఏ అనే పాయింట్కి గల డిస్టెన్స్ ఏ. అలాగే పి అనే పాయింట్ని మనం ఈ సర్కిల్కి బయట తీసుకున్నాం ఎక్కడైనా. ఓకేనా, అంటే ఆరిజిన్ నుంచి సంథింగ్ ఎక్స్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ తీసుకున్నాం. ఆ పి అనే పాయింట్ ఏ అనే పాయింట్కి చేసే యాంగిల్ ఎంత అంటే థీటా. ఓకేనా, దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే ఆర్, స్మాల్ ఆర్. ఓకేనండి, అదే మనకు వస్తుంది దీంట్లో. చూడండి, కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్ కంటైనింగ్ కరెంట్ ఐ. కంటైనింగ్ ఏ సర్క్యులర్ లూప్ కరెంట్ ఐ అంటే ఈ సర్క్యులర్ లూప్లో ఫాలో అయ్యే కరెంట్ ఎంత అంటే ఐ, కరెంట్ ఐ. అండ్ హ్యావింగ్ ఏ రేడియస్ ఏ. అండ్ హ్యావింగ్ ఏ రేడియస్ ఎంత అన్నాం, ఏ అన్నాం కదా. సర్క్యులర్ లూప్ యొక్క రేడియస్ ఏ. షోన్ ఇన్ ఫిగర్. లెట్ పి బి ఎనీ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్. లెట్ పి అనే పాయింట్ తీసుకున్నాం ఎక్కడి నుంచి, 0 నుంచి, హారిజన్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో. ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఓ. కన్సిడర్ వన్ సచ్ ఎలిమెంట్ ఏబి లెంగ్త్ ఎల్ డిఎల్. ఏబి యొక్క లెంగ్త్ ఎంత అంట డిఎల్. ఎట్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ది పాయింట్ పి. ఎక్కడి నుంచి, ఇక్కడ పి పాయింట్ నుంచి ఏ పాయింట్ గల డిస్టెన్స్ ఎంత అంట ఆర్. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాలిక్యులేట్ చేస్తాం ఫ్రమ్ బయోట్ సావర్ట్స్ లా. అంటే బయోట్ సావర్ట్స్ లా నుంచి మనకి డిబి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ కదా. సో అదే తీసుకుంటాం. ఫ్రమ్ బయోట్ సావర్ట్స్ లా నుంచి డిబి ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దీని నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి ఓఏ, హైపోటనస్ ఏపీ. సో సైన్ థీటా ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటండి ఓఏ బై హైపోటనస్ ఎంత ఏపీ. ఓఏ ఎంత మనకి ఇక్కడ స్మాల్ ఏ బై ఏపీ ఎంత స్మాల్ ఆర్. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏ బై ఆర్. అంటే ఇక్కడ మనం పైన సైన్ థీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంట, ఏ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ అలాగే ఈ ట్రయాంగిల్ నుంచి మనం హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్మ్ స్క్వేర్ ప్లస్ సామ్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సేమ్ అదే ట్రయాంగిల్ నుంచి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏపీ నుంచే, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏపీ నుంచే సైన్ థీటా క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అది ఎలా వచ్చిందో తెలుసు మీకు. హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్మ్ స్క్వేర్ ప్లస్ ఆర్మ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ స్క్వేర్ ఆ పక్క వెళ్ళిందంటే రూట్ అవుతుంది. రూట్ని ఎలా రాసుకోవచ్చు, హోల్ పవర్ 1/2 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ని ఎలా రాసుకోవచ్చు, హోల్ పవర్ 1/2 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఆర్ ఈక్వల్ టు ఏమైంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆర్ ప్లేస్లో ఈ వాల్యూ రాసుకోవచ్చు. అలాగే సైన్ థీటా ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఏ బై ఆర్ రాసుకోవచ్చు. ఓకేనా, ఆ వాల్యూస్ కనుక అక్కడ సబ్మిట్ చేస్తే కనుక మనకి టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి. టోటల్ బయోట్ సావర్ట్స్ లా నుంచి డిబి ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఓకేనా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏపీ నుంచి తీసుకుంటే కనుక సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ ఓఏ బై హైపోటనస్ ఏపీ. ఓఏ అంటే ఏ, హైపోటనస్ ఏపీ అంటే ఆర్. అదే రాసేవి ఇక్కడ. అంటే సైన్ థీటా ప్లేస్లో ఏ బై ఆర్ రాసుకుంటాం. నెక్స్ట్ అలాగే దీని నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్మ్ స్క్వేర్ ప్లస్ ఆర్మ్ స్క్వేర్ కాబట్టి సేమ్ అదే రాస్తే కనుక స్క్వేర్ ఆ పక్క వెళ్తే హోల్ పవర్ 1/2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పి. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పి రాస్తాం. డిబి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై
ఆర్ స్క్వేర్. ఇది మనకి యాక్చువల్గా ఈక్వేషన్. ఓకేనా. అంటే ఇప్పుడు మనం సైన్ థీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇందాక రాసిన దాన్ని బట్టి a/r రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది అప్పుడు μ0/4π ఇంటూ ఐడియల్ a/r ఆర్ స్క్వేర్ అంతే కదా. సైన్ థీటా ప్లేస్లో a/r రాసాం బై ఆర్ స్క్వేర్. ఈ ఆర్కి ఎందుకు వస్తే ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది అప్పుడు μ0/4π ఇంటూ ఐడియల్ a/r క్యూబ్. కానీ ఇందాక మనం ఆర్ స్క్వేర్ రాసాం. మనం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ ప్లేస్లో ఏం రాసాం, a² + x² హోల్ పవర్ 1/2 రాసాం కదా. అంటే ఇక్కడ మనం ఆర్ ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం μ0/4π ఇంటూ ఐడియల్ a/r ప్లేస్లో ఎంత రాస్తామండి, a² + x² హోల్ పవర్ 1/2. ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఆర్ క్యూబ్. ఇదంతా ఆరు, a² + x² హోల్ పవర్ 1/2 అనేది ఆరు. క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ కింద రాసుకుంటాం, హోల్ క్యూబ్. ఓకేనా. ఇది dB. దీన్ని మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ P కావాలంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ dB ఈక్వల్ టు ఇంటిగ్రల్ μ0/4π మొత్తం అంతటికి ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నాం. ఐడియల్ a/a² + x² హోల్ పవర్ 3/2 అంతే కదా. 1/2 హోల్ పవర్ 3 అంటే 3/2 కింద రాసుకోవచ్చు కదా. అది రాసాం. దీంట్లో μ0/4π ia/a² + x² హోల్ పవర్ 3/2 అనేది మొత్తం అంతా కూడా కాన్స్టెంట్ ముందు రాసుకుంటాం, ఓన్లీ డిఎల్ తప్ప. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఓన్లీ డిఎల్కి మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం, మిగిలిన టర్మ్ అంతా ముందుకు తీసుకొస్తాం. ఇంటిగ్రల్ dB అంటే b అవుతుంది కదా. b ఈజ్ ఈక్వల్ టు μ0 IDL A బై 4π ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2. దీంట్లో ఓన్లీ డిఎల్ ఒకటే ఉంచుతామన్నాం కదా. డిఎల్ ఒకటే ఉంచి μ0 IA బై 4π ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2 ఓన్లీ డిఎల్ని మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ డిఎల్. ఓకేనా. ఇంటిగ్రల్ డిఎల్ అంటే సర్కిల్ చేసాం కదా మనం. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మాట మొత్తం. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πa కదా. అంటే ఇంటిగ్రల్ డిఎల్ అంటే 2πa రాసుకుంటాం సర్కంఫరెన్స్ కాబట్టి. ఓకేనండి. ఒకసారి చూడండి, dB ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ sin θ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ ప్లేస్లోనేమో sin θ ప్లేస్లోనేమో a/r రాస్తాం. ఓకేనా. a/r రాస్తే r/r² ఆర్ క్యూబ్ అవుతుంది. ఈ ఆర్ ప్లేస్లో ఏం రాస్తాం, a² + x² హోల్ పవర్ 3/2 1/2 రాస్తాం. అది క్యూబ్ కాబట్టి 3/2 అయింది. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఓన్లీ డిఎల్కి మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం, మిగిలినంతా కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం. ఓకేనా. చూడండి ఇప్పుడు నెక్స్ట్ అప్పుడు b ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, μ0 IA బై 4π ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2 μ0 IA బై 4π ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2 ఇంటూ ఇంటిగ్రల్ డిఎల్. సర్కంఫరెన్స్ అన్నాం కదా, సర్కంఫరెన్స్ ఫార్ములా 2πa కాబట్టి 2πa. ఇక్కడ 2π 4πలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఎంత అవుతుంది అప్పుడు, b ఈజ్ ఈక్వల్ టు μ0 IA ఇంటూ a ఉంది కదా. μ0 IA ఇంటూ a ఉంది కదా, a² బై 2π 4πలో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2 ఉంటుంది. 2 ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2 ఉంటుంది. ఓకేనండి. b ఈక్వల్ టు ఏమొచ్చింది, μ0 I ఇంటూ a² బై 2 ఇంటూ a² + x² హోల్ పవర్ 3/2 ఉంది. ఇది నెక్స్ట్ మనం ఫర్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ లూప్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక సర్క్యులర్ లూప్కి అయితే ఇది, ఫర్ n అనేది నెంబర్ ఆఫ్ సర్క్యులర్ లూప్స్ కింద తీసుకుంటే కనుక దీన్ని ఇంటూ n చేస్తాం.
where number of circular loops or number of circular loops కి ఏమవుతుందంటే b is equal to mu naught I a square into n, mu naught I a square into n, capital N, where capital N is the number of circular loops, 2 a square plus x square whole power 3/2. ఓకేనండి. చూడండి, వేర్ b ఈజ్ ఈక్వల్ టు mu naught IA n square IA square n by 2 into a square plus x square whole power 3/2. ఓకేనండి. ఇది సర్క్యులర్ లూప్స్కి. ఓకేనా. మీకు బయోట్ సావర్ట్స్ లాలో అడిగి మీకు ఏ కేసు అడిగాడా అన్నది మాత్రం మీరు చూసుకుని రాయండి. సర్క్యులర్ లూప్ అడిగాడా లేదా లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ అడిగాడా అన్నది చూసుకోండి. లేదు రెండింటిలోనే ఏది అడగలేదు బయోట్ సావర్ట్స్లో అడిగి డిస్క్రైబ్ ది అప్లికేషన్స్ అని అంటే కనుక మాత్రం 2 అప్లికేషన్స్ రాయవలసి ఉంటాయి. ఓకేనా. ఆ అప్లికేషన్స్ ఎలా అంటే మీరు ఇంత లెంగ్దీగా కాకుండా షార్ట్కట్లో రాసుకుంటారు. 10 మార్క్స్ కాబట్టి ఒక అప్లికేషన్కి 5 మార్క్స్, ఒక అప్లికేషన్కి 5 మార్క్స్ ఇస్తాడు. లేదు బయోట్ సావర్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అప్లికేషన్ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ రాయండి అంటే కనుక బయోట్ సావర్ట్స్ లాగా 5 మార్క్స్, దీని అప్లికేషన్కి 5 మార్క్స్ ఇస్తాడు. లేదు సర్క్యులర్ లూప్ రాయమంటే కనుక బయోట్ సావర్ట్స్ లాగా 5 మార్క్స్, సర్క్యులర్ లూప్ 5 మార్క్స్ ఇస్తాడు. లేదు అలా కాకుండా బయోట్ సావర్ట్స్లో అప్లికేషన్స్ రాయండి అని కనుక వదిలేస్తే కనుక మీకే చాయిస్ 2 అప్లికేషన్స్ రాయవలసి ఉంటాయి. ఏంటి, లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ అలాగే సర్క్యులర్ లూప్ 2 కూడా. ఓకేనండి. చూసుకోండి మీకు ఏ కండిషన్ ఇచ్చాడు అన్నది చూసుకుని రాయండి. నెక్స్ట్ క్లాస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సాలినాయిడ్ చెప్తాను. నేను ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కాబట్టి మీరు అందరూ చూడండి ఒకసారి. ఏ నోట్స్లో ఎలా ఉంది ఏంటి, నేను చెప్పేది ఎలా ఉంది ఏంటి చూసుకుని 2 కంపేర్ చేసుకోండి. నాకు బయోట్ సావర్ట్స్లో లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ కొంతమంది రాసి సబ్మిట్ చేశారు అసైన్మెంట్, మిగిలిన వాళ్ళు కూడా రాసి సబ్మిట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లోకి ఇది సర్క్యులర్ లూప్ మాత్రం రాసి సబ్మిట్ చేయండి అందరూ కూడా. ఓకేనా. ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ ప్లీజ్ కాల్ చేసి అడగండి, నేను చెప్తాను, క్లారిఫై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.